గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు భూపాలపల్లి డీఎస్పీ సంపత్రావు తెలిపారు. గురువారం భూపాలపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిందితులను అరెస్ట్ చేసి మీడియా సమావేశంలో డీఎస్పీ సంపత్రావు వివరాలను వెల్లడించారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండల పరిధిలోని రవినగర్ గ్రామంలో సిఐ డి మల్లేష్ పర్యవేక్షణలో గణపురం ఎస్ఐ రేఖ అశోక్ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఆటోలో వెళ్తున్న వారిని ఆపి ఆటోలో వెతకగా డ్రైవర్ కూర్చున్న సీటు కింద పసుపు రంగు కవర్లో ఉన్న దాదాపు 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గణపూర్ ఎస్ఐ అశోక్ ఇన్ఫర్మేషన్ మీద గణపూర్ మండల్లో రవినగర్ అనే గ్రామం దగ్గర సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ ఒకటి ఆటో అనుమానాస్పదంగా వస్తే ఆటో చెక్ చేయగా అందులో ఆటో డ్రైవర్ సీట్ కింద ఒకటి అనవసరంగా ఎల్లో కలర్ ప్యాకెట్ దొరికింది. అందులో చెక్ చేస్తే అంటే పంచుల ముందు చెక్ చేస్తే అప్పుడు 2 కేజీస్ అందాజ 2 కేజీస్ గాంజా వరకు అందులో దొరకడం జరిగింది. అక్కడ ఇద్దరు పంచుల ముందు విచారిస్తే ఆ ఇద్దరు పర్సన్స్ కూడా అతని పేరు దాసరి రాములు, ఆటో డ్రైవరు బసరపల్లి, ఇంకో అతని పేరు మిట్టపల్లి నిశాంత్, అతను కూడా ఆటో డ్రైవరు బసరపల్లి. ఇందులో దాసరాముల మీద గతంలో 5-6 సంవత్సరాల మీద ఒక కేసు ఉన్నట్టు కూడా తెలిసింది. అది కూడా వెరిఫై చేస్తున్నాము. వాళ్ళను ఈరోజు అదుపులో తీసుకుని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో అశోక్ గణపూర్ ఎస్ఐ మరియు రాజు, నేతాజీ, శ్రీనివాసు, తర్వాత యాకేష్ అని చెప్పి వాళ్ళు పీసీలు యాక్టివ్గా పనిచేశారు. దీన్ని చిట్యాల సిఐ మల్లేష్ క్లోజ్ మానిటరీ చేశారు. వారి ఆధ్వర్యంలో జరిగింది. దాన్ని అభినందించడం జరుగుతుంది. తర్వాత భవిష్యత్తులో ఈ గంజాయి కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి మల్కనగిరి ఏరియా నుంచి అక్కడ ఒక రమేష్ అనే వ్యక్తి ఉంటాడు. అతని దగ్గర నుంచి వెళ్ళి వీళ్ళు పర్చేజ్ చేసినట్టు వాళ్ళ విచారణలో వాళ్ళు తెలియపరిచినారు. తప్పకుండా వారి మీద కూడా కేసు నమోదవుతుంది. ఫర్దర్ భవిష్యత్తులో వారిని కూడా పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైనా కనుక ప్రజలు కానీ ఎక్కడైనా కనుక గంజాయి సేవించిన గంజాయి కూర్చి ఉన్న సమాచారం తప్పకుండా డయల్ 100కు వాళ్ళు సమాచారం తప్పకుండా వాళ్ళ మీద కేసులు కట్టి చర్య తీసుకుంటాము. గంజాయిని పూర్తి స్థాయిలో మన భూపాలపల్లి ఏరియాలో నిర్మూలించాల్సింది, మాకు నిర్మూలించడానికి అందరూ మాకు సహకరించాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎవరైతే ఆ దారిని పోయేటప్పుడు ఇప్పుడు మనకు పెద్దాపురం ఏరియా నుంచి ట్రాన్స్పోర్ట్ ఉండేది, కొంచెం ఇంటీరియర్ ఏరియా కాబట్టి పోలీసు నిఘా తక్కువ ఉంటుందని ఆలోచన ఉంటుంది. గతంలో ట్రాన్స్పోర్టే మనకు ఆ రోడ్డు కూడా కొంచెం ఇంటీరియర్ ఉంటుంది. ఏది పెద్దాపురం అటు పబ్లిక్ మూవ్మెంట్ లేని ఏరియా కూడా వాళ్ళు చూసుకుంటారు. తక్కువ ఉన్నది ఎర్లీ అవర్స్ కూడా వాళ్ళు టైం చూసుకుంటారు. పోలీసు కొంచెం ఎర్లీ అవర్స్ తక్కువ ఉంటుంది కానీ వాళ్ళ ఆలోచన